అంజలి, ఈరోజు విద్యాదానం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే పద్యాన్ని చెప్పబోతున్నాను. హత్యకు కాదు గోచర మహర్నిశమున్ సుఖపుష్టి చేయు సత్కీర్తి ఘటించు విజయనిడి దివ్యధనము అఖిలాది కోటికిన్ పూర్తిగా నిచ్చినన్ పోదు పెరుగు యుగాంతపు వేళనైన భూభర్తలు తద్దనాదికులు పట్టున గర్వము మానుటొప్పుగన్. బావు హత్తకు కాదు గోచర మహర్నిశమున్ సుఖపుష్టి చేయు సత్కీర్తి ఘటించు విజయనిడి దివ్యధనము. అంటే హర్తకు కాదు గోచరము. హర్తకుడంటే దొంగ. దొంగకి కంటికి కనిపించదంట. గోచరము కాదంటే కంటికి కనిపించదు దొంగిలించడానికి. అహర్నిశమున్ ఎల్లవేళలు సుఖపుష్టి చేయు సత్కీర్తి ఘటించు విజయనిడి దివ్యధనము. ఎల్లవేళలు సుఖాన్ని ఇస్తుంది, సత్కీర్తి మంచి పేరు ప్రఖ్యాతుల్ని ఇస్తుంది. విద్య అనేటువంటి ఆ అమూల్యమైనటువంటి పవిత్రమైన ధనము అఖిలాది కోటికిన్ పూర్తిగా ఇచ్చినన్ పోదు పెరుగు యుగాంతపు వేలనైనా. అఖిలాది కోటి అంటే సమస్త యాచక జనానికి పూర్తిగా ఇచ్చినా కూడా పెరుగుతుందే తప్ప, అంటే దానము చేసినా పూర్తిగా పెరుగుతుందే తప్ప పోదు అంటే తరగదు. యుగాంతపు వేలనైనా అంటే ప్రళయకాలమందైనా కూడా నశింపదు అని దీని యొక్క అర్థం. భూభర్తలు తద్దనాదికులు పట్టున గర్వము మానుటొప్పుగన్. భూభర్తలు అంటే రాజులు, తద్దనాదికులు ఆ విధమైనటువంటి విద్యాధనము గలవారి ఎడ్ల గర్వం మానుటొప్పుగన్ అంటే అహంకారం లేని వారిగా ప్రవర్తించాలి.